రాష్ట్ర ప్రభుత్వ ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ లోహియా ఎడిబుల్ ఆయిల్స్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలో ఆయిల్ ఫార్మ్స్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. పంటల సాగు, మార్కెటింగ్, ఎదురయ్యే సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. జిల్లాలో రైతులు ఆయిల్ ఫామ్ సాగుకు ముందుకు రావాలని, ప్రభుత్వం నుండి అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. ఒకే రకమైన పంటలను పండించడం వల్ల భూసారం తగ్గుతుందని, పంట మార్పిడితో మంచి దిగుబడితో పాటు ఆదాయం కూడా పెరుగుతుందని అన్నారు. ఎలా ఉంటుంది, మనకి పెట్రోల్ ధర, గోల్డ్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్ పైన డిపెండ్ అవుతుంది. కానీ ఇంటర్నేషనల్ మార్కెట్ లో తగ్గినప్పుడు రైతులు నష్టపోకూడదు అంటే మధ్యలో ఎవరైతే ఈ కంపెనీస్ ఉన్నాయో మద్దతు ధర తగ్గినప్పుడు ఖచ్చితంగా ఈ ధర ఇస్తాం, పెరిగినప్పుడు పెరిగిన ధర ఇస్తామని ఆ అగ్రిమెంట్ ఉంటే రైతులకి ఆ భరోసా అనేది కల్పించిన వాళ్ళం అవుతామని గౌరవ ఎమ్మెల్సీ గారు రేజ్ చేశారు. డెఫినెట్ గా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఈ దిశలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ధర్మపురి నియోజకవర్గంలో అబ్బాపూర్ గ్రామానికి ఈ నర్సరీ ఆయిల్ ఫామ్ నర్సరీని నిర్వహించడం జరిగింది. ఉద్యమం ఉన్న విషయం అది చెప్పడం జరుగుతున్నది. నేను ఒకటే మా రైతు సోదరులందరూ కూడా మేము చేస్తున్నాను. ఏదైతే మీరు ఎంతో కష్టపడి పెట్టుబడి పెట్టి నూతనంగా ముందుకు వెళ్ళే విధంగా మీరు ఈ యొక్క ఆయిల్ ఫామ్ విశ్వసించిన విషయంలో కూడా ఉపయోగించుకునే విషయంలో ప్రభుత్వం అన్ని విధాలా మీకు అండగా ఉంటుంది, మీకు సపోర్ట్గా ఉంటుంది, జిల్లా యంత్రాంగం అంతా మీకు సపోర్ట్గా ఉంటుంది విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, ఆనాడున్న కేసీఆర్ గారి ప్రభుత్వం ఎకరానికి 4,200 రూపాయలు అదనంగా ఇచ్చింది మన ఎలక్షన్ కోడ్ వచ్చేంత వరకు కూడా. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను దయచేసి ఏంటంటే ఇది రాజకీయ వేదిక కాదు, కానీ పెద్దలు జీవన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. లాస్ట్ టైం ఎలక్షన్ కోడ్ ఉన్నది, ఇప్పుడు మరి 6 నెలలు అయింది. దయచేసి ఆ 4,200 రూపాయలు ఎకరానికి అది ఇప్పించాలని చెప్పి సందర్భంగా చేస్తూ రైతు భరోసా కూడా తొందరగా ఇస్తే మనకు లాభం అవుతుంది. సో ఏది ఏమన్నా డెఫినెట్ గా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ సబ్సిడీలు ఇస్తున్నది.